వెల్కమ్ టు 30 మినిట్స్. పార్థ చటర్జీ ప్రొడక్షన్స్, అర్పిత క్రియేషన్స్ ఈ ఇద్దరు కలిస్తే ఓ సూపర్ హిట్ స్కామ్. బెంగాల్ రాజకీయాల్ని షేక్ చేసి నేషనల్ సెన్సేషన్ గా మారిన ఈ స్కామ్ కథా చిత్రంలో ఎన్నో ట్విస్టులు. ఇప్పటికే ఈ ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది. అటు పార్థ చటర్జీని క్యాబినెట్ నుండి గెట్ అవుట్ అంటూ గెంటేసింది మమతా బెనర్జీ. తనిఖీల్లో 50 కోట్ల నగదు, 5 కిలోల బంగారం దొరికాయి. అయితే మొత్తం కుంభకోణంలో ఇది జూజూబీ. 1000 కోట్ల పైనే చేతులు మారాయన్న ఆరోపణలు వినిపిస్తుండడం, ఒకవైపు నుంచి సిబిఐ, ఇంకోవైపు నుంచి ఈడీ అన్స్టాపబుల్ గా తవ్వకాలు జరుపుతుండడం మరిన్ని అరెస్టులకు సంకేతం. సో గేమ్ ఈజ్ ఆన్. టీఎంసీ ప్రభుత్వానికి, పార్టీకి ఒక బిగ్ షాక్ ఈ ఎస్ఎస్ఎస్ స్కామ్. జస్ట్ ట్రైలర్ కే క్యాబినెట్ లోంచి ఒక వికెట్ పడితే ఇక ఫుల్ సినిమా రిలీజ్ అయితే ఇంకెన్ని వికెట్లు పడతాయో తీగలాగితే డొంకంతా కదులుతోంది. ఇప్పుడు 2014 నుండి 2021 మధ్య జరిగిన కుంభకోణం లోతుల్ని, ఆ అవినీతి లెక్కల్ని తేల్చే పనిలో పడింది ఈడీ. పార్థ చటర్జీ వయా అర్పితా ముఖర్జీ వయా మాణిక్ భట్టాచార్య మీదుగా సాగుతున్న కథ ఎక్కడ ఏ మలుపు తీసుకుని ఎటువైపు వెళుతుందో తెలీదు. సో మమత ప్రభుత్వం మీద కత్తి వేలాడుతున్నట్టే లెక్క. పార్థ ప్రొడక్షన్స్, అర్పిత క్రియేషన్స్. ఆ ఇల్లే ఓ మినీ బ్యాంక్, అంతటా కట్టల గుట్టలు. ఎస్ఎస్సి స్కామ్ లో ఈడీ తవ్వకాలు, వెలుగులోకి నివ్వెరపరిచే నిజాలు. డైరీ దాటని సీక్రెట్స్, ఆ 40 పేజీల్లోనే టోటల్ నరేషన్. గతంలో శారద, ఇప్పుడు ఎస్ఎస్సి కుంభకోణం. తప్పు చేసి రాజకీయ కక్ష అంటే సరిపోతుందా? ఒక మంత్రి, ఒక నటి, ఒక స్కామ్. పశ్చిమ బెంగాల్లో బయటపడిన అతిపెద్ద అవినీతి బాగోతం ఇది. జనరల్ గా అయితే ఈ ఇష్యూని ఎవరూ పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఈడీ జరిపిన ఎన్నో దాడుల్లో ఇది ఒకటిగా మిగిలిపోయేది. బట్ వారం రోజులుగా ఇది నేషనల్ సెన్సేషన్ గా మారిపోయింది. ఎందుకంటే ఈడీ తనిఖీల్లో కట్టల గుట్టలు బయటపడ్డాయి, కనకపు రాసులు వెలుగు చూశాయి. ఆ సీన్ చూస్తే ఎవరికైనా ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ కావాల్సిందే. ఏ రూమ్ లో వెతికినా, ఇంక్లూడింగ్ బాత్రూమ్ తో సహా, అంతటా డబ్బు డబ్బు డబ్బు. ఈ ఎపిసోడ్ కి కర్త, కర్మ, క్రియ పార్థ చటర్జీ. ప్రస్తుతానికి ఆయన చుట్టూనే తిరుగుతోంది కదా. దర్యాప్తు ముందుకు సాగే కొద్దీ, ఈడీ తవ్వకాలు పెరిగే కొద్దీ ఇంకా ఎలాంటి పెద్ద తలకాయల పేర్లు బయటకొస్తాయో, ఇంకా ఎంతమంది ఓచలు లెక్కించాల్సి వస్తుందో చెప్పలేం. ఎనీ టైం ఏమైనా జరగచ్చు. పార్థ చటర్జీ రాసిన ఈ క్రైమ్ కథా స్కామ్ లో అర్పితా ముఖర్జీ అనే పాత్ర ఎలా ఎంటర్ అయింది అనేది కూడా అత్యంత ఇంట్రెస్టింగ్ పాయింట్. ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఇంత కరప్షన్ ఉందంటే ఇంకా మిగతా డిపార్ట్మెంట్స్లో ఎంత ఉండాలి? అదేదో అర్పితా ముఖర్జీ పార్థ చటర్జీకి ఏం తెలియకుండా చేసింది అని చెప్పడానికి లేదు. ఆయన ఈరోజు దాకా ఆవిడ చేసింది ఆవిడతో నాకేం సంబంధం లేదని చెప్పలేదు. ఎందుకంటే ఎవిడెన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎవిడెన్స్ కనిపిస్తోంది. దీని వెనకాల ఎక్కడ మమతా బెనర్జీ ఎక్స్పోజ్ అవుతుందో అని చెప్పి ముందర పార్టీను మమతా బెనర్జీ భయపడుతున్నారే కానీ నిజంగా ఇంతటి దారుణం జరిగిందే. మనకు పిల్లలకు భవిష్యత్తు ఇవ్వవలసినటువంటి టీచర్ల రిక్రూట్మెంట్లో మనం ఇంత అన్యాయం చేసామని వాళ్ళకి ఆవగింజంత కూడా పశ్చాత్తాపం మనకు కనిపించట్లేదు. వాళ్ళు ఈడీ సోదాలకి కారణం ఎస్ఎస్సి స్కామ్, అంటే స్కూల్ సర్వీస్ కమిషన్ స్కామ్. నిన్నటి వరకు పార్థ చటర్జీ వాణిజ్య పరిశ్రమల మంత్రిగా ఉన్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు మాజీ అయ్యారు. లేటెస్ట్ గా ఆయన్ని క్యాబినెట్ నుండి తప్పించింది సీఎం మమతా బెనర్జీ. అయితే ఈ స్కామ్ జరిగిన టైంలో, అంటే 2014-21 మధ్య ఆయన విద్యాశాఖ మంత్రి. అప్పుడే ఈ కుంభకోణానికి బీజం పడింది. అది కాస్త 3 పోస్టులు 6 అక్రమాలు అన్నట్లుగా పెరిగిపోయి చివరికి రాష్ట్ర చరిత్రలో మరో పెద్ద స్కామ్ గా మారిపోయింది. ఇప్పుడు ఇదంతా కూడా పార్థ చటర్జీ చేశారు, మేము అవినీతిని సహించము, ఆయన కూడా తొలగిస్తామని చెప్పి చాలా గంభీరంగా పలుకుతున్నారు. ఆయన అరెస్ట్ చేసిన రోజేమో ఆరోపణలు రుజువైతే తప్ప మేము చర్య తీసుకోము, దీంతో మాకు సంబంధం లేదన్నారు. ఇప్పుడు ప్రజాభిప్రాయం కాస్త ప్రతికూలంగా మారుతుంది, ప్రతిష్ట పూర్తిగా మసగా పారిపోతుందని తెలియగానే ఇప్పుడు ఆయన వెంటనే తొలగించేస్తాము,
ఇలాంటి అవినీతితో ఆయన మాకు అందరికీ మచ్చ తెచ్చాడని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఆయన్ను తిట్టిపోస్తున్నారు. ఇంత పెద్ద కుంభకోణం ఇంత సుదీర్ఘకాలం పాటు సాగటం అంటే ముఖ్యమంత్రి ఏకైక నాయకురాలైన మమతా బెనర్జీ ఆశీస్సులు లేకుండా అది జరగదు. స్కూల్ సర్వీస్ కమిషన్ లో భాగంగా చేపట్టిన టీచర్ల రిక్రూట్మెంట్ లో పార్థా చటర్జీ చేతివాటం చూపించినట్లు ఆరోపణలున్నాయి. ఆయనే కాదు, ఆయన సన్నిహితులంతా కలిసి తలా ఓ చేయి వేసి ఓ భారీ దోపిడీ పథకాన్ని చాలా చక్కగా తీర్చిదిద్దారు. కోట్లు కొల్లగొట్టారు. ఈ మొత్తం స్కామ్ విలువ ఎంత అన్నది ఇంకా అధికారికంగా తేల్చలేదు. బట్ చేతులు మారిన మొత్తం 1000 కోట్ల పైమాటే అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మొదట సీన్ లోకి సిబిఐ ఎంట్రీ ఇచ్చింది, ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలా ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఈడీ వచ్చి తీగ లాగింది, డొంకంతా కదులుతోంది. దొరికినటువంటి దొంగలు లేదు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వారు ఎదురుదాడి చేస్తున్నారు ఈడీ మీద. ఎందుకు చేస్తున్నారు? ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఒకవైపు అడ్డంగా బుక్ అయిపోయారు. బుక్ అయిపోయినప్పటికీ కూడా ఎదురుదాడి చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎప్పుడు వస్తుంది ఇలాంటి పరిస్థితి అన్నట్లయితే దర్యాప్తు సంస్థల యొక్క పనితీరు చాలా సిన్సియర్గా ఉన్నట్లయితే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. కానీ దర్యాప్తు సంస్థల యొక్క క్రెడిబిలిటీకి ఎప్పుడైతే మసగా బారిందో ఇలా అడ్డంగా బుక్ అయినటువంటి దొంగలు కూడా బుకాయించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈడీ తవ్వకాలు మొదలుపెట్టింది. ఆ కరప్షన్ కథా చిత్రం మొత్తాన్ని బయటకు లాగుతోంది. మొదట పార్థా చటర్జీ ఇంట్లో సర్చ్ ఆపరేషన్ చేపట్టింది. టీచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కి సంబంధించిన అడ్మిట్ కార్డులు, అపాయింట్మెంట్ లెటర్లు, ఓ రేంజ్ లో ఆస్తి పత్రాలు, ఇతరత్ర డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. సో ఈ ఆధారాలతో పార్థా చటర్జీకి ఎస్ఎస్సి స్కామ్ కు ఉన్న లింకులపై ఓ నిర్ధారణకొచ్చింది ఈడీ. 26 గంటల పాటు అన్స్టాపబుల్ గా సోదాలు చేసింది. ఆ తరువాతే మొదలైంది అసలు సినిమా. పార్థా చటర్జీకి అత్యంత సన్నిహితురాలైన అర్పితా ముఖర్జీ ఇంటికి మారింది సీన్. ఈడీ దాడుల్లో కోట్ల కొద్దీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. మొదట ఈ నెల 22న జరిపిన సోదాల్లో 22 కోట్ల నగదుని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 2500 నోట్లే. అసలు ఆ సీన్ చూస్తుంటే మార్కెట్ లో ఉండాల్సిన 2000 నోట్లన్నీ అర్పితా ఇంట్లోనే పోగయ్యాయేమో అనే డౌట్ రాకమానదు. 56 లక్షల విలువైన విదేశీ కరెన్సీ, 76 లక్షల విలువైన బంగారం దొరికింది. ఇది హౌస్ నెంబర్ 1. ఎప్పుడైతే ప్రజల మనిషి అని అనుకుంటామో ఆ ప్రజల మనిషికి తన గురించి ఏం జరుగుతుందనేది ఆమెకి తెలవకుండా ఉండటం అనేది జరగదు. సో ఆమెకి తెలుస్తూ ఇట్లాంటి కరప్షను ఇది బయటపడింది కాబట్టి ఇప్పుడు ఏదో వాళ్ళ మీద మొక్కుబడికి యాక్షన్ తీసుకోవటం అట్లాంటివి జరుగుతుంది. అది చూడండి ఎంత లెవెల్ అంటే మామూలుగా కరప్షన్ అంటే చాలా చిన్నగా ఏదో కొన్ని ఇది కొన్ని 100 కోట్ల లెవెల్లో కనపడిందే ఇంత. కనపడింది ఎంతో, ఇక మనకు కనపడకుండా ఉన్నది ఇంకా ఎన్ని ఉన్నాయో, ప్రాపర్టీస్ ఎన్ని ఉన్నాయో అనేది అసలు ఇది లెక్కగా. ఇక బుధవారం అదే అర్పితా ముఖర్జీకి చెందిన హౌస్ నెంబర్ 2లోకి ఎంట్రీ ఇచ్చింది ఈడీ. నార్త్ పరగణ జిల్లాలోని బెల్గారియాలో ఉంది ఈ ఇల్లు. ఇక్కడ సుమారు 28 కోట్ల క్యాష్ దొరికింది. ఒక్కోటి కిలో బరువున్న 3 బంగారు ఇటుకలు, 500 గ్రాముల బరువున్న 6 బంగారు కంకణాలు, గోల్డ్ తో తయారు చేసిన పెన్, ఇలా కనకపు రాసులన్నీ బయటపడ్డాయి. మొత్తంగా ఈ 2 సోదాల్లో అర్పితా ఇళ్లలో లభించిన నగదు, బంగారం విలువ 52 కోట్ల పైమాటే. ఇది జస్ట్ 2 ఇళ్లలో దొరికిన డబ్బు మాత్రమే. ఇంకా ఆ పార్థుడు ఎక్కడెక్కడ ఎవరెవరి ఇంట్లో ఎంత దాచాడో, ఇంకా ఏమేమి ఘనకార్యాలు చేశాడో తేలాల్సింది. ఒక్క వ్యక్తి దగ్గర 40 కోట్ల నోట్లు, 40 కోట్ల డబ్బు దొరికితే వెస్ట్ బెంగాల్ మినిస్టర్ దగ్గర ఇక అది బేస్లెస్ ఎట్లయితుంది? అట్టనే ఎవరి మీద రేడ్స్ చేస్తూ ఉన్నా కూడా వాళ్ళ మీద ప్రాపర్ కేసెస్ ఉన్నాయి, ఎవిడెన్స్ ఉంది. కాబట్టే న్యాయ వ్యవస్థ ఆధారితంగా, ఒక ఫ్యాక్ట్ ఆధారితంగా, ఫ్యాక్చువల్ ఎవిడెన్స్ ఆధారితంగా రేడ్స్ కానీ అరెస్ట్ కానీ జరుగుతున్నాయని నేను తప్పకుండా కూడా ప్రజలకు వివరిస్తాం. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే. ఈడీ దూకుడు చూస్తుంటే అసలు సినిమా అంతా ముందే ఉంటుందని క్లియర్ గా అర్థమవుతోంది. ప్రస్తుతం అటు పార్థా చటర్జీ, ఇటు అర్పితా ముఖర్జీ ఇద్దరు జైలు ఊచలు లెక్కిస్తున్నారు. ఇప్పుడు ఈ స్కామ్ లోతులు తెలుసుకునే పనిలో మునిగిపోయాయి దర్యాప్తు సంస్థలు. ఓ వైపు నుండి సిబిఐ, మరోవైపు నుండి ఈడీ తవ్వుకుంటూ వస్తున్నాయి. తవ్వుతున్న కొద్దీ ఈ ఎస్ఎస్సి స్కామ్ లో చిత్ర విచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. అర్పితా ముఖర్జీ పాత్రపైనే అందరి అనుమానాలు. ఈ కుంభకోణం కనుక రుజువైతే ఏకంగా 10,000 మంది ఉద్యోగాలు హాంఫట్. ఇక అర్పిత ఇంట్లో దొరికిన డైరీలోని 40 పేజీల్లోని సీక్రెట్స్ పై ఫోకస్ పెట్టింది ఈడీ. అసలు ఆమె ఇల్లే ఓ మినీ బ్యాంక్ గా ఎలా మారింది?
ఆ డబ్బంతా ఎక్కడిది, ఎలా వచ్చింది? అర్పిత ఇళ్లల్లోనే ఎందుకు దాచిపెట్టారు? మిగతా ఆస్తుల మాటేంటి? శారదా స్కామ్ గుర్తుందా? అఫ్ కోర్స్ ఇప్పటికీ ఆ స్కామ్ టీఎంసీని నీడలా వెంటాడుతోంది. ఇది 2013లో వెలుగులోకి వచ్చింది. లేటెస్ట్ గా ఎస్ఎస్సీ స్కామ్ ప్రకంపనలు మొదలయ్యాయి. ఇందులో డైరెక్ట్ గా మంత్రి ఇన్వాల్వ్మెంట్ ఉండటంతో నేరుగా సీఎం మమతా బెనర్జీని తాకింది సెగ. అందుకే పార్థా చటర్జీని కేబినెట్ నుండి విధిలేని పరిస్థితుల్లో తొలగించారు. అయితే ఇది కేవలం ఒక్క మంత్రిని తప్పించడంతో మాత్రమే ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే ఇతర మంత్రుల ఇళ్లలో సైతం ఈడీ సోదాలు చేస్తోంది. ప్రెజెంట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా ఉన్న మంత్రి పరేష్ చంద్ర అధికారి, ప్రైమరీ ఎడ్యుకేషన్ బోర్డు మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్యే మాణిక్ భట్టాచార్య సహా ఇంకా కొంతమంది అధికారులు, మాజీ అధికారుల నివాసాల్లో సర్చ్ ఆపరేషన్ జరుగుతోంది. సో ఖచ్చితంగా మరికొన్ని అరెస్టులుంటాయి. పట్టుబడిపోయిన మనిషిని ఏ విధంగా తను కాపాడలేక వెంటనే బహిష్కరించడం జరిగింది మినిస్ట్రీ నుంచి. అంటే ఇదేంటంటే ఏదో వాళ్ళు చాలా న్యాయంగా ఉన్నారు, న్యాయబద్ధంగా ఉన్నారు అని అనుకుంటూ, కానీ తృణమూల్ కాంగ్రెస్లో జరుగుతున్నవి ఇవే కాదు. మనకి శారదా స్కామ్ కూడా 2500 కోట్లు, అందులో 200 ప్రైవేట్ కంపెనీస్, ఒక అంబ్రెల్లా, ఒక గొడుగు కింద. అంటే ఇవన్నీ స్కామ్స్కి ఒక ప్లేస్గా, ఒక అడ్డాగా మారిపోయింది వాళ్ళ వెస్ట్ బెంగాల్. పశ్చిమ బెంగాల్లో టీచర్ల రిక్రూట్మెంట్ కోసం 2014లో నోటిఫికేషన్ వచ్చింది. రిక్రూట్మెంట్ ప్రక్రియ 2016లో మొదలైంది. ప్రభుత్వ ఎయిడెడ్ స్కూళ్లలో నియామకాలు జరిగాయి. అయితే తక్కువ మార్కులొచ్చిన వాళ్లకు కూడా జాబ్స్ వచ్చాయి అనే ఆరోపణలు గుప్పుమన్నాయి. దీంతో చాలా మంది కోల్కతా హైకోర్టును ఆశ్రయించారు. అప్పుడే సిబిఐ దర్యాప్తుకి ఆదేశించింది న్యాయస్థానం. ఒకవేళ ఈ ఎస్ఎస్సీ స్కామ్ లో అక్రమాలు రుజువైతే కనీసం 10,000 మంది తమ ఉద్యోగాలు కోల్పోతారని అంచనా. ఈ ప్రకంపనలతో 2016 నుండి బెంగాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో నియామకాలని పూర్తిగా ఆపేశారు. ప్రస్తుతం 60,000కి పైగా ఖాళీలు ఉన్నా వాటి జోలికి మాత్రం వెళ్లడం లేదు ప్రభుత్వం. చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పట్టిన మంత్రి చాలా సీనియర్ మోస్ట్ నెంబర్ 2 మంత్రి గవర్నమెంట్లో పార్థా చాటర్జీ కాబట్టి ఆయన ఏం చెప్తాడు? కరప్షన్ ఎక్కడున్నది? ఆయన నేను పోయినా నాతో పాటు అందరినీ ముంచేస్తానని ఆ లైన్ తీసుకుంటాడా? మమతా బెనర్జీ ప్రభుత్వం మీద ఆయనే ఎలిగేషన్స్ చేస్తాడా? సో రాబోయే రోజుల్లో బెంగాల్లో మాత్రం విశేషమైన కరప్షన్ ఛార్జెస్, కరప్షన్ బయటికి రావడానికి అవకాశం ఉన్నది. మమతా బెనర్జీకి రాజకీయంగా ఇది ఒక పెద్ద పరీక్ష మాత్రం అయిపోయింది. పార్థా చటర్జీ వ్యవహారం టీఎంసీ ప్రభుత్వాన్నే కాదు, పార్టీని ఇబ్బందులకి గురి చేస్తోంది. ఇప్పటికే విపక్షాలు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఎప్పటి నుండో ఓ అవకాశం కోసం ఎదురు చూస్తున్న బీజేపీకి ఇదో అస్త్రంగా మారింది. ఇక సిపిఎం కూడా ఓ రేంజ్ లో విరుచుకుపడుతోంది. అదే టైంలో సొంత పార్టీ నేతలు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. ఏ తప్పు చేయలేదని పార్థా చటర్జీ ఎందుకు చెప్పలేకపోతున్నారు? అర్పితా ముఖర్జీతో సంబంధం పైన నోరు మెదపటం లేదెందుకు? గుట్టలు గుట్టలుగా దొరుకుతున్న ఆ డబ్బు ఎవరిది అనే ప్రశ్నల్ని సంధిస్తున్నారు. సో ఇది ప్రభుత్వానికి, పార్టీకి పూర్తి అప్రతిష్ట తెచ్చే మరో ఎపిసోడ్ గా మిగిలిపోయింది అనడంలో సందేహం లేదు. అయితే పార్థా చటర్జీని మంత్రి పదవి నుండి తప్పించడం ద్వారా కొంతలో కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మమతా బెనర్జీ. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం కూడా పార్థా చటర్జీకి ఉపశమనం లభించేటటువంటి అవకాశం లేదు. అయితే ఆయన మాత్రం తొలగించేసి చేతులు దులుపుకుంటామంటే కూడా కుదిరే పని కాదు. ఎందుకంటే దీని మూలాలు ఎక్కడున్నాయి, వాటిని తవ్వి తీయాల్సి ఉంటుంది. ఇంకోటి, ఒక నాయకురాలు లేదా ఒక పార్టీ ఉపయోగపడతారనుకున్నప్పుడు ఉపేక్షించడం, లేనప్పుడు వెంటబడి దాన్ని ఏదో చేశామంటాం, అది కూడా సరికాదు. పార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఈ స్కామ్. ఆ తర్వాత ఆయన పోర్ట్ఫోలియో మార్చారు. ఇప్పుడు ఏకంగా కేబినెట్ నుండి తప్పించారు. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ లో అర్పితా ముఖర్జీ చాలా కీలకం కానున్నారు. ఇప్పటికే ఆమె కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. తన ఇళ్లని పార్థా చటర్జీ ఓ మినీ బ్యాంక్ గా వాడుకున్నారని ఈడీ కస్టడీలో స్పష్టం చేశారట. ప్రతి వారం పార్థా ఆయన మనుషులు వస్తారు, డబ్బులు తీసుకొచ్చి దాస్తారు. ఆ రూమ్స్ లోకి ఎవరికీ ఎంట్రీ ఉండేది కాదు అన్నది అర్పిత స్టేట్మెంట్. ఇక తనిఖీల్లో అర్పిత ఇంట్లో ఓ డైరీ దొరికింది. ఆ డైరీలో పార్థా చటర్జీ దాచిన సీక్రెట్స్ ఏంటి అన్నది ఇప్పుడు అత్యంత కీలకం. అందులోని 40 పేజీల్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉందని ఈడీ భావిస్తోంది. సో ఇప్పటి వరకు ఆ డైరీ దాటని నిజాలు, రహస్యాలు బయటకొస్తే ఇంకా చాలా సంచలనాలనే చూడాల్సి ఉంటుంది. ఆ డైరీ అర్పిత ఇంట్లో ఎందుకు ఉంది అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. జనరల్ గా
ఇలాంటి స్కామ్లు జరిగినప్పుడు ఆ డబ్బుని హవాలా మార్గంలో దేశాలు దాటిస్తారు లేదా బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేస్తారు. మరి పార్థ చటర్జీ నగదు రూపంలోనే అంత మొత్తాన్ని ఎందుకుంచారు అన్నది ఓ క్వశ్చన్. తన ఇల్లు లేదా బంధువుల ఇళ్లలో దాస్తే ఎప్పటికైనా ఇబ్బంది తప్పదనే ఉద్దేశంతోనే అర్పితా ముఖర్జీ హౌస్ ని వాడుకున్నట్లు అనుమానిస్తున్నారు. 50 కోట్లు నగదు రూపంలోనే దొరికిందంటే ఇంకా లెక్కల్లోకి రాని దాచిన సొమ్ము ఎంత ఉందన్నది లెక్క తేలాల్సింది. పశ్చిమ మేదినీపూర్లోని బీసీ ఇంటర్నేషనల్ స్కూల్ పేరు మీద భారీగా ఆస్తులున్నట్లు ఇప్పటికే గుర్తించారు. ఎంతమంది బయటపడతారో తెలియదు మనకు. 2 ఇళ్లలో దొరికినవి ఇవి. ఇంకా ఎన్ని ఇళ్లలో ఎన్ని దాచిపెట్టారో మనకేం తెలుసు. కాబట్టి దీన్ని ఒక పొలిటికల్ యాంగిల్లో చూడరాదు. దీన్ని మన సమాజంలో ఉన్నటువంటి రుగ్మత రోగం కింద మనం గమనించాలి. దీన్ని మన విద్యార్థులను తీర్చిదిద్దేటువంటి స్కూళ్ళల్లో ఉన్నటువంటి టీచర్ల నియామకంలోనే మనం ఇంత గోటాలా చేస్తున్నామంటే దేన్ని వదిలిపెడుతున్నాం మనం? అంటే ఈరోజు ఆ రాజకీయాలు అనేది ఒక ఇన్వెస్ట్మెంట్గా తయారైనాయి, కానీ దాని నిజంగా మన సమాజ సేవ కోసం ఎవరైనా దిగుతున్నారా అంటే పెద్ద ప్రశ్న ఇది. తవ్వుతున్న కొద్దీ ఈ ఎస్ఎస్సి స్కామ్ లో చిత్ర విచిత్రాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అర్పితా ముఖర్జీ పాత్ర పైన అనుమానాలు బలపడుతున్నాయి. అర్పితా ముఖర్జీ తన మరిది కళ్యాణ్ ధర్ ని 3 డొల్ల కంపెనీలకి డైరెక్టర్ గా నియమించారు. కానీ ఈ విషయం ఆయనకి తెలియదు. 2011లో పర్సనల్ కార్ డ్రైవర్ గా ఆయన్ని పనిలో పెట్టుకుంది అర్పిత. సో గేమ్ ఈజ్ స్టిల్ ఆన్. దర్యాప్తు సంస్థలు అధికారం చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాయి అన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నవి. అయితే తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి రాజకీయ కక్ష అంటే మాత్రం కుదరదు కదా. మమత సింప్లిసిటీని ఫాలో అవుతారు నిజమే. అయితే ఆమె క్యాబినెట్లోని మంత్రులంతా కూడా శుద్ధపూసలుగా ఉంటారనుకోవడమే పొరపాటు. కళ్ల ముందే సాక్ష్యాలుగా కనిపిస్తున్నప్పుడు సింపుల్గా పొలిటికల్ కక్ష సాధింపు అంటే లాజిక్ ఉండదు. ఈ విషయం మమతకు తెలుసు. అందుకే పార్థ చటర్జీని క్యాబినెట్ నుంచి తప్పించింది. సింప్లిసిటీకి మారుపేరు టీఎంసీ అధినేత పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. ఆమె ఆహార్యం చూస్తే ఇది ఎవరికైనా అర్థమవుతుంది. మమత సింపులే, బట్ ఆమె కేబినెట్ లోని మంత్రులు మాత్రం మహా కంత్రీలన్న విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇక టీఎంసీ లీడర్లు సాగించిన దౌర్జన్యాలకు కొదవలేదు. ఇవన్నీ మమతకు తెలియకుండానే జరుగుతున్నాయని అనుకోలేం. అఫ్ కోర్స్ బీజేపీ, సిపిఎం వంటి బలమైన శక్తులను ఎదుర్కోవాలంటే ఇది సరైన పద్ధతిని ఆమె భావించి ఉండొచ్చు. అది పూర్తిగా పొలిటికల్ స్ట్రాటజీ. ప్రస్తుతం కరప్షన్ పెరిగిపోయిందన్న ఆరోపణలైతే ఎక్కువయ్యాయి. ఇప్పుడు వరకు బెంగాల్లో ముఖ్యంగా మమతా బెనర్జీ ఇలాగ మా మీద కక్ష సాధిస్తున్నారు, రాజకీయం పేరు పెట్టి ఇవన్నీ చేస్తున్నారని కొంతవరకు ప్రజలు వెస్ట్ బెంగాల్లో నమ్మారు, ఆమెకు ఓట్లు ఇచ్చారు. ఇప్పుడు కరప్షన్ అనేది ఉన్నది, ఈడీ మిగతా ఏజెన్సీలు వాళ్ళు న్యాయం చేస్తున్నారు అని మాత్రం ముందరకు వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో మమతా బెనర్జీ ఇంకా ఈడీ మీద, సిబిఐ మీద నిజం చెప్పిన నమ్మే వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇక కేంద్రంతో ఎప్పుడూ ఉప్పు నిప్పులా ఉండే మమత దర్యాప్తు సంస్థలను పొలిటికల్ వెపన్ గా వాడుతున్నారని ఎన్నోసార్లు విమర్శలు చేశారు. 5 నెలల క్రితం ప్రతిపక్షాలు ఓ లేఖ కూడా రాశారు. కేంద్రంపై కథనానికి కదలి రావాలందరూ అంటూ పిలుపునిచ్చారు. సిబిఐ, ఈడీ, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ తో సహా కేంద్ర ఏజెన్సీలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కానీ బొగ్గు గనుల కేసులో ఆమె మేనలుడు అభిషేక్ ను ఈడీ ప్రశ్నిస్తున్న టైంలో తన కుటుంబ సభ్యులపై కేసులు నమోదైన సమయంలోనే ఈ లెటర్ రాయడంపై విమర్శలు వచ్చాయి. మరి ఇప్పుడు రాష్ట్రంలో ఎస్ఎస్సీ రూపంలో జరిగిన అతిపెద్ద స్కామ్ ను బయటపెట్టింది ఈడీ. మరి దీనికి మమత ఏం సమాధానం చెబుతారనే ప్రశ్న సహజంగానే వినిపిస్తోంది. తప్పు చేశాక, అడ్డంగా దొరికాక రాజకీయ కక్ష సాధింపు అంటే కుదరదు కాక కుదరదు. ఎస్ఎస్సీ స్కామ్ నిజం. హైకోర్టు సిబిఐ విచారణకు ఆదేశించింది నిజం. అర్పితా ముఖర్జీ, పార్థ చటర్జీ మధ్య రిలేషన్షిప్ నిజం. ఆమె ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు దొరకడం నిజం. ఆ ఇద్దరిని ఈడీ అరెస్ట్ చేసింది నిజం. ఇన్ని నిజాలు కళ్ల ముందే సాక్ష్యాలుగా కనిపిస్తున్నప్పుడు సింపుల్ గా పొలిటికల్ కక్ష సాధింపు అంటే లాజిక్ గా ఉండదు. ఈ విషయం మమతకు తెలుసు. అందుకే ఆ పార్థుడిని కేబినెట్ నుంచి తప్పించింది. ఈ యొక్క కేంద్ర దర్యాప్తు సంస్థల యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళ బెంగాల్లో జరిగిన విషయం మనందరం చూసినాం. దాడులు జరిగినాయి, డబ్బులు దొరికినాయి, బంగారం దొరికింది. అక్కడ ఉన్నటువంటి ఏ సంస్థ అయితే దాడులు చేసిందో వాళ్ళు దర్యాప్తు కొనసాగిస్తారు. చట్టం ఏం చర్యలు తీసుకోవాలనో అది తీసుకుంటుంది. గిల్టీ షుడ్ బి ఫౌండ్ అండ్ పనిష్డ్ ప్రాపర్లీ. ఈ మధ్య ఢిల్లీలోనూ ఇలాంటి ఇన్సిడెంటే చూశాం. కేజ్రీవాల్ కేబినెట్ లో హెల్త్ మినిస్టర్ గా ఉన్న సత్యేందర్ జైన్ ను హవాలా కేసులో అరెస్ట్ చేసింది ఈడీ. ఆ తర్వాత సోదాల్లో భారీగా నగదు, బంగారు నాణేలు పట్టుబడ్డాయి. పలు ఆస్తులు సీజ్ చేశారు. అప్పుడు ఇదే తరహా కక్ష సాధింపు ఆరోపణలు వినిపించాయి. ఎలాంటి ఆధారాలు లేకుండా ఈడీ అరెస్ట్ చేస్తే అది కోర్టు ముందు నిలబడదు కదా అన్నది అధికార బీజేపీ వర్షన్.
నేరాలు చేసిన వాళ్ళు, ఘోరాలు చేసిన వాళ్ళపై రైడ్స్ చేస్తూ ఉంటే, వాళ్ళని అరెస్ట్లు చేస్తూ ఉంటే దాన్ని రాజకీయ ప్రతీకార చర్య అంటే ఎట్లా? ఇవి ఇండిపెండెంట్ ఏజెన్సీస్, ఇవి కోర్టులకు కనెక్ట్ అయి ఉన్న ఏజెన్సీస్, ఇవి రెస్పాన్సిబుల్ అకౌంటబుల్ ఏజెన్సీస్. వాళ్ళు మనం ఏం తప్పు చేయకుండానే వచ్చి రైడ్లు అరెస్టులు చేస్తారా? ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు, రైడ్లు అవుతున్న వాళ్ళు ఎవరు కూడా తప్పు చేసిన వాళ్ళు కాదా? అమాయకుల. చాలా స్కామ్లను ఈడీ వెలికి తీసింది, ఎన్నో సంచలనాలను బయటపెట్టింది. ఇందులో డౌట్ లేదు. మధుకోడా కేస్, 2G స్కామ్, ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేస్, కామన్వెల్త్ గేమ్స్ స్కామ్, సహారా కేస్, ఇలా ఎన్నో కుంభకోణాలను ఈడీ వెలుగులోకి తెచ్చింది. అయితే అదే టైంలో దర్యాప్తు సంస్థలు పొలిటికల్ వెపన్స్ గా మారిపోయాయన్నది కూడా అంతే నిజం. గతంలో కాంగ్రెస్ ఇదే పని చేసింది, ఇప్పుడు బీజేపీ అదే చేస్తోంది. 2014-2022 మధ్య ఈడీ రైడ్స్ అంతకు ముందు 10 ఏళ్లతో పోలిస్తే 27 రెట్లు పెరిగాయి. అంటే మోదీ సర్కారు వచ్చిన తర్వాత లెక్కలివి. జూలై నాటికి ఏకంగా 3000కు పైగా సోదాలు చేపట్టింది. ఇక 2004-2014 మధ్య అంటే యూపీఏ హయాంలో జరిగిన ఈడీ దాడుల సంఖ్య 112. ఈ వివరాలను కేంద్ర ప్రభుత్వమే స్వయంగా రాజ్యసభలో వెల్లడించింది. ఈడీ వాళ్ళకు జేబు సంస్థలాగా మారింది. బీజేపీ ప్రభుత్వం ఈడీ సిబిఐలను అడ్డం పెట్టేసుకొని మరి ముఖ్యంగా కేంద్ర నాయకత్వాన్ని కానీ ముఖ్య నాయకుల్ని కానీ టార్గెట్ చేసేసి వాళ్ళను అడ్డం పెట్టేసుకొని వాళ్ళను భయభ్రాంతులు చేసేసి లొంగ తీసుకునే ప్రయత్నం జరుగుతున్నట్టుగా అవపడతా ఉంది. నేరాలను అరికట్టాలి, అక్రమాలను ఉక్కుపాదంతో అణిచివేయాలి. బట్ అది నిష్పక్షపాతంగా జరగాలి. అధికారం వాడించినట్లుగా దర్యాప్తు సంస్థలు వాడకూడదు. కానీ ఇప్పుడు దర్యాప్తు సంస్థలు పంజరంలో చిలకల్లా మారిపోయాయన్న విమర్శలున్నాయి. Right from ED to CBI, police and several institutional agencies are being used by the government as a tool to harass if anyone question the government and to harass the opposition leaders with false and fabricated allegations. ఈడీని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవడానికి లేదు. ఎన్నో సంచలన స్కామ్లను వెలుగులోకి తెచ్చింది. అవినీతి కోటల్ని బద్దలు కొట్టింది. అక్రమార్కుల్ని చీల్చి చెండాడుతుంది. అయితే ఆ పవర్ రాజకీయ చట్రంలో బందీ కావడమే ఇప్పుడు సమస్య. అయితే ప్రభుత్వాలు శాశ్వతం కాదు, నాయకులు శాశ్వతం కాదు, వ్యవస్థే శాశ్వతం. అందుకే దర్యాప్తు సంస్థలు స్వతంత్రంగా వ్యవహరించి తీరాలి. ప్రభుత్వాలు పార్టీలకు అతీతంగా మరిన్ని స్కామ్లను వెలుగులోకి తేవాలి. ఇదే వాటి 30 మినిట్స్. చూస్తూనే ఉండండి TV9.